ఇడ్లీ, అట్టుల్లోకి, స్నాక్స్‌ల్లోకి పచ్చి కొబ్బరి, వేపిన శనగపప్పుతో చట్నీ ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం ఈ వీడియోలో. వెల్కమ్ టు లక్ష్మి ఛానల్. ముందు చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. శనగపప్పు 100 గ్రాములు, పచ్చి కొబ్బరి చిప్ప 1, పచ్చిమిరపకాయలు 4, చింతపండు చిన్నది 1 రెబ్బ, ఉప్పు తగినంత. తాలింపుకు కావలసిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 స్పూను, పచ్చిపప్పు 2 స్పూన్లు, సాయి మినపప్పు 1 స్పూను, సాయి పెసరపప్పు 1 స్పూను, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా. చట్నీకి, తాలింపుకి కావలసిన పదార్థాలన్నింటినీ ముందే సమకూర్చి పెట్టుకోండి. పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు అన్నీ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోండి. అవి మెత్తగా నలిగిన తర్వాత శనగపప్పు వేయండి. ముందే వేయొద్దు, శనగపప్పు వేసి బాగా మెత్తగా పట్టుకోండి. నీళ్లు పోయొద్దు ముందే. అన్నీను మిక్సీ జార్లో వేసుకున్న పదార్థాలన్నీ మెత్తగా నలిగిన తర్వాత నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ అయ్యేదాకా చూసుకొని పట్టుకోండి. చూసారు కదండి ఎంత మెత్తగా నలిగిందో చట్నీ. ఇంకా తాలింపు గురించి చూద్దాం. తాలింపు చట్నీలో ఆరిన తర్వాత మాత్రమే కలపండి. అర్థమవుతుంది కదండి. తాలింపు ఆరిన తర్వాత మాత్రమే చట్నీలో కలపండి. ముందు పట్టి పెట్టుకున్న చట్నీ ఉంది కదా, దాంట్లో కలపండి. నూనె బాగా కాలిన తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, సాయి మినపప్పు, సాయి పెసరపప్పు వేసుకోండి. ఆ తర్వాత బాగా వేగిన తర్వాత కట్టేసి కరివేపాకు వేయండి. టేస్ట్గా ఉంటుంది. గుర్తుంచుకోండి, తాలింపు ఆరిన తర్వాత మాత్రమే పట్టి పెట్టుకున్న చట్నీలో కలపండి. వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు. చూసారు కదండి, నేను ఆరిపెట్టి కలిపాను. శనగపప్పు కొబ్బరి చట్నీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. నేను చేసిన ప్రతి వీడియోని మీరు చూడవలసిందిగా నా ప్రార్థన. ధన్యవాదాలు.